వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? లెసన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. నీరు ఘన, ద్రవ, వాయు రూపాల్లో ఉంటుంది. నీరు సముద్రాల్లో, నదులలో, సరస్సుల్లో నిల్వ ఉంటుంది. శీతాకాలంలో మనం వదిలే గాలి కన్నా బయట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. అందుకే సాంద్రీకరణం కండెన్సేషన్ చెందిన నీటి బిందువులు గాలిలోకి విడుదలవుతూ ఒక పొగలాగా కనిపిస్తాయి. గ్లాసులో మంచు ముక్కలను వేసినప్పుడు లేదా కూల్ డ్రింక్ను పోసినప్పుడు ఆ గ్లాస్ అంచుల మీద గాలి సాంద్రీకరణం కండెన్సేషన్ చెంది నీటి బిందువులుగా కనిపిస్తుంది. వర్షాలు కురిసే ముందు వీచే చల్లటి గాళ్ళ వల్ల నీరు ఘనీభవించి వడగండ్లుగా కురుస్తుంది. వడగండ్లను ఇంగ్లీష్లో హెయిల్ స్టోన్స్ అంటారు. నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఎగురుట లేదా బాష్పీభవనం అంటారు. ఇంగ్లీష్లో ఎవాపరేషన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను కండెన్సేషన్ లేదా సాంద్రీకరణం అంటారు. సాంద్రీకరణం వలన జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు కురుస్తాయి. చాలా ఇంపార్టెంట్. నైరుతి మూల నుంచి గాలులు వీస్తే వాటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. ఈశాన్య మూల నుంచి గాలులు వీస్తే వాటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు సంభవిస్తాయి. మేఘాలు వర్షం నీటి ఆవిరిగా మారే ప్రక్రియను వాటర్ సైకిల్ లేదా జలచక్రం అంటాం. వాన చినుకు గంటకు 8 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. వాన చినుకు ఆకారం గుండ్రంగా ఉండదు, ఆకాశంలోంచి పడేటప్పుడు అలా కనిపిస్తుంది అంతే. వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.3 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. ఎండ నుండి కాపాడుకోవడం కోసం ఈజిప్టు దేశస్థులు మొదట గొడుగును కనిపెట్టారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత కాలంలో దీన్ని వర్షం కోసం వాడుతూ ఉన్నారు. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ అనే వాయువులు ఆమ్ల వర్షాలు కురవడానికి కారణం. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఈ రెండు కూడా అలోహ ఆక్సైడ్లు. అలోహ ఆక్సైడ్లు ఎప్పుడు కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఆమ్ల వర్షానికి కారణమవుతాయి. అలోహ ఆక్సైడ్లు అన్నీ సాధారణంగా ఆమ్ల స్వభావంతో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం ఇప్పుడే చెప్పుకున్నాం. లోహ ఆక్సైడ్లు అన్నీ కూడా క్షార స్వభావంతో ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఈ రెండు కూడా మనకి బేసిక్ పాయింట్స్ అన్నట్టు, యాసిడ్స్కి బేసెస్కి కలిపి. సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయువులు క్లోరోఫ్లోరోకార్బన్లు వంటివి పరిశ్రమలు, వాహనాల నుంచి వెలువడతాయి. భూమధ్యరేఖ ప్రాంతంలో సతత హరిత అరణ్యాల్లో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. జంతువులు ఏమి తింటాయి అనే లెసన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. 600 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ప్రీ కేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఆవిర్భవించాయి. పెంగ్విన్, ఈము, ఆస్ట్రిచ్, రేహా వంటి పక్షులకు రెక్కలుంటాయి కానీ ఎగరలేవు. జంతువులు 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరించబడ్డాయి. అవి చూస్తే అకశేరుకాలు, చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఇవి 6 ప్రాథమిక సమూహాలు. ఆహారం కోసం కేవలం మొక్కలపై ఆధారపడే జంతువులను శాకాహారులు లేదా హెర్బివోర్స్ అంటారు. ఆహారం కోసం జంతువుల మాంసంపై ఆధారపడే జంతువులను మాంసాహారులు, వీటిని కార్నివోర్స్ అంటారు. రెండింటిని తినే జంతువులను ఉభయాహారులు లేదా ఆమ్నివోరస్ ఎనిమల్స్ అంటారు. నీటి మీద తేలుతూ ఇతర కీటకాలను తినే ఒక కీటకం పాండ్ స్కేటర్స్. హమ్మింగ్ బర్డ్ను హనీ బర్డ్ లేదా తేనె పిట్టె అని కూడా చెప్తారు. ఇది ప్రపంచంలో అతి చిన్న బర్డ్. ముందుకి వెనక్కి కూడా ఎగరగలిగే ఒకే ఒక పక్షి హమ్మింగ్ బర్డ్. కాకులను సహజ పారిశుద్ధ్య కార్మికులుగా చెప్తారు. ఆవు, గేదె, ఒంటె వంటి జంతువులు ఆహారాన్ని గబగబా నమిలి జీర్ణాశయంలోని ఒక చోట నిల్వ చేసి తీరిక సమయంలో నోట్లోకి తెచ్చుకుని నములుతాయి. ఈ పద్ధతిని రుమినేషన్ లేదా నెమరు వేయడం అంటారు. జంతువుల్లో నీలి తిమింగలం చాలా పెద్దది. నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువుతో 20 నుంచి 30 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది నీటి తిమింగలం. దీన్ని ఇంగ్లీష్లో
బ్లూ వేల్ అంటారు. 150 మిలియన్ల సంవత్సరాల పూర్వం మీసోజో యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందింది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. వెన్నెముక ఉన్నందుకు పక్షుల్ని సకశేరుకాలు అని చెప్తాం.